హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేము శ్రీశైలం వెళ్ళామండి. అనుకోకుండా వెళ్ళాము, కానీ వీడియో మాత్రం బాగా వచ్చిందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను అన్నీ చూపించకపోయి ఉండొచ్చు కానండి, కొన్ని మాత్రం పర్టిక్యులర్గా మొత్తం చూపించాను. ఒకసారి చూడండి. లొకేషన్ అయితే సూపర్ అన్నమాట. మీరు మాత్రం ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఒక్క 25 మినిట్స్ అన్నమాట వీడియో. ఇక్కడ చూడండి, వానర సైన్యము భలే ఉన్నాయి కదా. ఈ శ్రీశైలంలో ఉన్నాయి అన్నీ చూపించాలంటే ఒక సంవత్సరం అయినా సరే చాలదండి. అంత బాగుంటుంది వ్యూ మాత్రం. 2 ముక్కలుగా చెప్పాలంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారో ఏనండి. భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం. శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన, దిగి నడుస్తాడు. సో ఇక్కడైతే విన్నారు కదా, మేమైతే అక్కడ 5కి బయలుదేరాం విజయవాడలో. ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిందనమాట. ఇక్కడ చూడండి, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది ఎంట్రీ అండి, ఇంకొంచెం నడవాలి ఎంట్రీకి. ఇక్కడ గోపురం ఉంది చూసారా. ఇదైతే శ్రీశైలంలో ఈ మెయిన్ సెంటర్ అండి. ఇది చూడండి. ఇక్కడైతే అసలు మేము అనుకోకుండా వచ్చేసాం. మా పిల్లల్ని కూడా తీసుకురాలేదన్నమాట. మా పిల్లల్ని తీసుకొద్దామంటే వాళ్ళు ఊరెళ్ళారండి. ఇంకా మా వారి ఊరు మా ఊరు ఒకటేనండి, హనుమాన్ జంక్షనే. మా ఇద్దరిది ఒకే ఊరు అనమాట. వాళ్ళ అమ్మోళ్ళు మా అమ్మోళ్ళు ఒకచాటే ఉంటారు. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు మా పిల్లలైతే. ఇంకా సరే, ఇంకా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కదా, గబాల్ని వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి వచ్చాము. అసలు అనుకోని ప్రయాణం అనమాట. ఇగోండి, ఇక్కడ ఎంత గబగబా నడుచుకుంటా వెళ్ళామో ఆఖరికి దర్శనం అయితే అవ్వలేదండి మాకు. 2ంటికే దర్శనం ఆపేస్తారంట, మళ్ళీ 5కి 5ంటికి తెరుస్తారంటండి మళ్ళీ. కానీ ఇక్కడ చూడండి, కనీసం ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి. గేటు ఎంట్రన్స్ కాడి నుంచి గుడి లోపలికి 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా దర్శించుకోండి. చూడండి, ఇదంతా మా వారు ఎక్కడ దర్శనం ఆపేస్తారని గబగబా వెళ్తున్నారు. అయినా సరే మేము దర్శనానికి అందుకోలేదు. మేము దిగుతూనే 2:30కి దిగామండి. అయితే ఇక్కడ నడవలేని వారికి, అదే వృద్ధులు వికలాంగులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇక్కడ టూరిస్ట్ బస్సులు ఉంటాయండి. అంటే వ్యాన్ టైప్లో ఉంటాయి అన్నమాట. మీకు వెనకమాల నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చండి, కానీ నాకు కాపీ రైటింగ్స్ పడుతున్నాయి. మరి ఎందుకనో అర్థం కావట్లేదు. అందుకనే ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఇవ్వలేకపోతున్నాను. మీకు కొంచెం చూడండి ఓపిక్గా. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ దర్శనం అవ్వకపోయేసరికి మళ్ళీ మేము కేసన్సాల కాడికి వెళ్ళి బండేసుకొని సాక్షి గణపతి దగ్గరికి, ఇంకా మామూలుగా పాలధార పంచదార అని అక్కడికి వెళ్ళామండి. అవన్నీ నేను వీడియోలో షేర్ చేశాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ దర్శనం ఆగిపోయింది 2 గంటల నుంచి. ఎన్ని గంటలకి? 2 గంటలకు ఆగిపోయింది దర్శనం. మళ్ళీ 5 గంటలకి దర్శనం. 2 గంటలకు ఆగిపోయింది, మళ్ళీ 5ంటికి. ఈలోపు సాక్షి గణపతి చూద్దామని వెళ్తున్నాము. అక్కడ కూడా వీడియో తీసి పెడతాను, చూడండి. చెప్పాను కదండి, మా వాళ్ళు బండి ఇచ్చారు. ఇక అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మొత్తం తీసి పెడతాను.
ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. డెఫినెట్గా నేను వీడియోలు చేసి పెడతా ఉంటాను, చూడండి ఖచ్చితంగా. ఇదిగోండి, ఇది శ్రీశైలం మెయిన్ సెంటర్ అన్నమాట. చూసారా, ఈ గోపురం ఉంటుంది గుడి ఎదురుగా చిన్నది. మెయిన్ 4 రోడ్లు సెంటర్లో ఉంటుంది అనమాట అండి. ఇది మా హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి ఉన్నట్టు 4 రోడ్లు మధ్యలో 4 దిక్కులుగా 4 బొమ్మలు ఉంటాయండి. చూడండి, బాగుంటాయి దేవుడు బొమ్మలే అవి కూడా. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. అట్లా మేము వెళ్ళినప్పుడు చాలా అగ్గండి. ఇప్పుడు మాత్రం అసలు చాలా క్లైమేట్ మారిపోయింది, ముబ్బు పట్టేసేసింది. మేము అక్కడికి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం సన్న చినుకులాగా పడిందండి. అయితే వీడియో అయితే ఎలా వచ్చిద్దో అనుకున్నాను, ఎక్సలెంట్గా వచ్చిందనమాట. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదు, కానీ మీకు కరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి సాక్షి గణపతి 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అది 3 కిలోమీటర్లు ఉంటుందండి. చూడండి, ఈ సాక్షి గణపతి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారో వినండి. తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి, లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసుకుంటాడు, స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనూరుమై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభానలో చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తాడు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు. అయ్య బాబోయ్, శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాడు లాంటి వాడు వీడు, అందుకని 10 మందికి చూపించుకోవలసిన వాడు, వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు. శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం. సో విన్నారు కదండి, ఇదన్నమాట. ఇంకా లోపలికైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉంటాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. అయితే ఇక్కడ పంతులు గారు ఏమి మన గోత్రనామాలు అడిగి అచ్చునైతే చెయ్యరండి. మామూలుగా మన గోత్రం మనమే, మన పేరు మనమే చెప్పుకొని చేస్తే అక్కడ సాక్ష్యం చెప్తారంట గణపతి. శ్రీశైలం దర్శనం 2 గంటలకు ఆపేశారు. సాక్షి గణపతి దగ్గరికి దర్శనానికి వచ్చాం. ఇది అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు అయ్యవారి దర్శనం. ఇక్కడైతే మా ఆయన చెప్పే వాయిస్ అయితే వినపడట్లేదు. లోపలికైతే వెళ్దామండి. ఇక్కడ చూడండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి ఎలా పెట్టారో, బాగుంది కదండి. ఇట్లా అసలు ఎవరు అక్కడ నిలబడటానికి లేదండి, దండం పెట్టేసేసుకొని వచ్చేయడమేనమాట. కూసేపు చూద్దామన్నా కుదరదనమాట అక్కడ. ఇక దర్శనం అయితే బాగా అందిందండి, చూడండి ఒకసారి. ఇక అక్కడ లోపల వీడియోస్ అయితే తీయనివ్వలేదు ఇంకా, అందుకనే మీకు ఇందాక పెట్టిన వీడియోలో కూడా లోపల వీడియో అయితే ఏమీ లేదు. ఇక్కడైతే ఇక దర్శనం అయిపోయింది. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి పాలధార పంచదార దగ్గరికి వెళ్దామండి. అక్కడ కూడా వ్యూ సూపర్గా ఉందండి, చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకు ఫస్ట్ అక్కడ దిగాలనిపించలేదు, కానీ తర్వాత కుసేపు ఇక్కడ కూర్చుంటే బాగుండు అనిపించిందండి. ఈసారి మేము మా పిల్లల్ని తీసుకొని వస్తామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, సాక్షి గణపతి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే పాలధార పంచదార అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. అది కూడా చూసి వెళ్దాం. వాటర్ బాగుంటుంది అక్కడ, చాలా చేంజెస్గా బాగుంది, అది కూడా చూద్దాం రండి. పాలధార పంచదార అంటండి. ఇక్కడ సాక్షి గణపతిది అయితే దర్శనం అయిపోయింది. అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాం, మళ్ళీ చూడండి. ఇక్కడైతే మేము బయలుదేరామండి.
అక్కడికి వెళ్ళడానికి పాలధార పంచదార దగ్గరికి వెళ్దామని బయలుదేరామన్నమాట. ఇది సాక్షి గణపతి వెనకమాల ఉంది వాటర్ ప్లాంట్ అండి. మేము మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అది అక్కడ వాటర్ ప్లాంట్ కూడా వాటర్ పడతాం, అప్పుడు చూపిస్తానండి నేను. ఇక్కడైతే ఎనీ టైం ట్రాఫిక్గానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి పంచదార పాలధార. అక్కడికి చిన్న క్లైమేట్ అయితే బాగా కూల్గా ఉంది. సన్న చినుకు పడుతుందండి. చుట్టూ చెట్లు కొండలు ఇలా ఇక్కడ ఈ ప్రతి ఒక్క ప్రదేశంలో ఇక శివయ్య గుడేనండి మొత్తం. చూడండి ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీద కూడా రాళ్ళు పేరుస్తా వెళ్ళిపోయారనమాట. ఇక శ్రీశైలం అంటే మొత్తం చూడండి ఇలా వనమూలికలు అంటారు కదండి, అట్లా ఉంటాయి అన్నమాట. నేను మీకు ఫస్ట్ కొండెక్కిన కాడి నుంచి వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ నాకు విజయవాడ నుంచి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి నాకు దగ్గరలోకి వచ్చేసరికి మెలకు వచ్చింది. బస్సులో పడుకున్నాను అనమాట. నేను ఇక్కడికైతే వచ్చామండి, చూపిస్తానుండండి. అది ఎంత లోతులో ఉందో 250 మెట్లు అండి, 210 మెట్లు అంట. ఇక్కడ ఇవన్నీ అమ్ముతారండి, వనమూలికలు ఇవన్నీ అమ్ముతారనమాట. గంధం చెక్కలు, ఇంకా స్ఫటిక లింగాలని ఉంటాయి కదండి, అవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ చూడండి ఎంత లోతునుందో నేను చూపిస్తాను మీకు. ఇగోండి ఇక్కడికి దిగాలి ఇప్పుడు మనము. ఇప్పుడైతే దిగుదాము రండి. ఇక్కడ నేను మీకు ఒక బామ్మగారిని చూపిస్తాను చూడండి. ఆమె అయితే జుట్టు కూడా అంటకట్టుకుపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ కూర్చుంది చూడండి బామ్మగారు. అసలు ఆమె తల్లో దువ్వెనే పెట్టదంట. జుట్టు మాత్రం మోకాలు దాటిద్దండి, అంత బారుంది జుట్టు కూడా. మీకు కరెక్ట్గా చూపిద్దామంటే ఆ మామగారు చూస్తున్నారని చెప్పి నాకు భయం వేసి నేను ఇక అటు పక్కకు వచ్చేసేసాను. చూడండి నేనైతే అక్కడ దిగి ఆగిపోయాను. చాలా అంటే చాలా హైట్గా ఉన్నాయి మెట్లు ఫ్రెండ్స్. దిగగలిగే వాళ్ళే దిగండి వెళ్తే మాత్రం. కానీ అక్కడికి వెళ్తే కుసేపు చాలా ప్రశాంతతగా చాలా బాగుందన్నమాట. ఇక్కడ శంకరాచార్య గారిది గుడి ఉంది చూడండి. ఇక్కడ పూజారి గారు ఆయన ఎక్కడ చూపిస్తానని అడ్డడ్డుగా నుంచొనే ఉన్నారనమాట. వీడియో మొదలుపెట్టిన కాడి నుంచి అలాగే ఉన్నారు ఆయన. ఇంకా మీకు ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది చూపిస్తున్నారు మా వారు మీకు పాలధార పంచదార అని వీడియో చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి సరస్వతి అమ్మవారు ఇంకా శివయ్య తండ్రిది లింగాహారం ఉంటుందన్నమాట. పైనుంచి వాటర్ వస్తాయి కదండి, సరస్వతి అమ్మవారి మీదుగా వచ్చేది పంచదార, ఇంకా శివయ్య తండ్రి ఒంటి మీదుగా వచ్చేది పాలధార అనమాట. అదే పాలధార పంచదార అనేది దానికి అర్థం అదేనంటండి. కానీ వాటర్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి నిజంగానే. ఇక్కడ చూడండి మీకు నేను మళ్ళీ శంకరాచార్య గారిని చూపిస్తాను. ఆయన అసలుకి చూడనిస్తలేదండి, అసలుకి తీయకూడదని చెప్పేస్తున్నారనమాట. ఇంకా అట్లాగే ఒక చాట్ నుంచొని తర్వాత మళ్ళీ తీశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడు ఇట్లా జలధార కారుతానే ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదంట, కానీ వాటర్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే నేను ఈ వీడియోకి సాంగ్ సెట్ చేశాను. గంగోత్రి మూవీలో గల గల గంగోత్రి అని సాంగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సాంగ్ ఇక్కడ సెట్ చేశాను నేను. అయితే నాకు వీడియోకి కాపీ రైట్స్ పడిపోయినాయి అనమాట. ఇక ఎందుకులే అని మళ్ళీ తీసేశాను. చూడండి వీడియో అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్, మీరు ముందు చూడండి. ఇంకా చూడండి అమ్మవారు అయితే ఇట్లా అమ్మవారి మీద ఆ జలం వస్తుంది కదా, అది ఆ వాటరు
పంచదారంట. ఇలా శివయ్య తండ్రి మీద పడుద్ది చూసారా, అదేమో పాలధార అంటండి. అదే పాలధార పంచదార అంట. ఆ వాటర్ని అట్లా పిలుస్తున్నారు ఇక్కడ. కానీ 210 మెట్లు అండి. కానీ చాలా హైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మెట్లు మాత్రం. అయినా సరే వృద్ధులు కూడా దిగిపోతున్నారండి. దిగిపోయి అట్లాగే దర్శనం చేసుకుని వెళ్తున్నారనమాట. ఆ పక్కన ఇంకొక గుడి కొత్తగా కట్టారు, మరి అది ఏం గుడో తెలియదు. అయితే ఈ పక్కన మాత్రం శంకరాచార్యుల గారు ఉన్నారనమాట. నేను ఆ వీడియో చూపించాను మీకు, చూడండి. విఘ్నేశ్వర దర్శనం అయిపోయింది కదా మనకి ఇప్పుడు. అయితే పాలధార పంచదార అని చెప్పాను కదా, చూడండి. ఇక్కడైతే మా వారు సరస్వతి దేవి మీద పోసారండి, కానీ ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఎక్కడ స్కిప్ అయిపోయిందో మరి. ఇంకా నెక్స్ట్ శివయ్య తండ్రి మీద పోసినప్పుడు మాత్రం ఆ వీడియో అన్ని పెడతాను చూడండి. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అంటండి. కొండల నుంచి వస్తున్నాయి అంట ఈ వాటర్. శంకరాచార్యుల గారంట ఇక్కడ కూర్చొని రాసుకుంటా ఉండేవాళ్ళు అంటండి. ఇంకా ఆయన ఫోటోలు ఆయనయే మొత్తం ఆ కొండల మీద వాటి మీద ఉన్నాయి అన్నమాట. మీకు చూపిస్తాను తర్వాత నేను. అలా శివయ్య తండ్రి మీద వాటర్ పోస్తే చాలా మంచిదంటండి. మళ్ళీ ఆ వాటరే తల మీద కొంచెం చిమ్ముకొని తీర్థంలాగా స్వీకరించాలంటండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను పోస్తాను. ఇంకా మా వారు తీర్థం తాగలేదని ఆయనకి తీర్థం ఇచ్చాను అనమాట. ఇదిగోండి లొకేషన్ వెనకమాల అయితే ఇలాగుంది. నేను మీకు కొండ చూపిస్తాను చూడండి. మేము వచ్చిన దానికి ఇంకా అంత లోతుందండి. అవిగోండి కొండ, వీటి మీద రాసున్నాయండి చూసారా, శంకరాచార్యుల గారు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే బొమ్మ ఉంటుందండి, చెట్టు అడ్డొచ్చేసింది. ఇంకా నేనైతే ఈ గుళ్ళో ఆ దేవుణ్ణి తీయడానికి ఎంత కష్టపడ్డానంటే, నేను తీద్దాం అనుకున్నప్పుడల్లా ఆయనకి తెలిసిపోతుందండి. ఆయన వచ్చేసి నుంచుంటున్నారనమాట అక్కడ. తీద్దామని అలాగే పట్టుకొని ఉంటున్నాను. మళ్ళీ ఆయన వచ్చి చూస్తే మీకు క్లియర్గా కనబడుద్ది చూడండి. ఒక చాట అయితే మేం ఫోటో తీగుతున్నాం అన్నట్టుగా మా వైపుకి కెమెరా ఉందన్నట్టుగా అక్కడే నుంచొని తీస్తున్నాం అనమాట. ఆయనకైతే అర్థమైపోతుంది. అదిగోండి ఇప్పుడైతే క్లియర్గా కనిపించారు చూసారా. ఆయన ఒక మనిషి కూర్చున్నట్టే ఉంటారండి. చూడండి ఇంకొకసారి చూపిస్తా. అదిగోండి చూడండి వచ్చేసారు ఆయన, నా ఇంకా చూస్తారు చూడండి. నాకైతే అక్కడ భయం వేసింది. ఇక మళ్ళీ ఇంకా పైకి పెట్టేశాను అనమాట. ఇగోండి కరెక్ట్గా కనిపించారు చూడండి. మాకైతే దోలు తీరిపోయిందండి. 200 మెట్ల 210 మెట్లు కిందకి ఎక్కి పైకి ఎక్కేలోపు దోలు తీరిపోయింది. పంచదార పాలధార దర్శనం కూడా అయిపోయింది. వీడియో పెట్టాను చూడండి. వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ రోజు వాటర్ కూలింగ్ వాటర్ ఉంది, వాటర్ పట్టుకుని మళ్ళీ శ్రీశైలం వెళ్తాం. ఈ బాటిల్ వచ్చి 40 రూపాయలు అంట. 40 రూపాయలు వాటర్తో. వాటర్ బాటిల్ 40 రూపాయలు. మళ్ళీ శ్రీశైలం వెళ్ళి మళ్ళీ అక్కడ దర్శనం చేసుకుని నైట్ 8 గంటలకి మళ్ళీ రిటర్న్. ఈ బాటిల్ వచ్చి 40 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం వెళ్ళిన దావ అయితే అదండి. చూడండి అటు నుంచి వచ్చాం. చాలా హైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మెట్లు మాత్రం. ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంది. వెళ్ళేందుకు ఉపయోగం ఉంది, బాగుంది. ఇప్పుడైతే దర్శనానికి టైం అయిందండి, వదులుతారు. దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అవుతాం.
ఇక ఇక్కడైతే మనం దర్శనానికి ఏలవుతుందండి. ఇక క్లైమేట్ అయితే మబ్బులుగా ఉంది చూడండి. ఇక మేము ఇక్కడి నుంచి గుడికి బయలుదేరుతున్నామండి. ఇంకా దర్శించుకొని ఇక మళ్ళీ విజయవాడ బస్సు ఎక్కేయడమే. చూడండి మబ్బులు ఎలా పట్టినాయో. మీకు నేను ఈ కొండలు అవి చూపిద్దాం అనుకున్నానండి, ఇంకా ట్రాఫిక్ జామ్గా ఉండి ఇక నేనేం చూపించలేదు. మీకు చూపిస్తానన్నాను కదా వాటర్ ప్లాంట్ ఇదేనండి. సాక్షి గణపతి గుడి వెనకమాల ఉంటుందండి. ఇది వాటర్ అయితే చాలా బాగుంటాయండి. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహు అనే ప్రపంచం. ఇక గుడికి ఎంట్రన్స్ అనమాట అండి. ఇక్కడ సెంటర్, ఇది మెయిన్ సెంటర్ చూడండి. ఇందాక నేను మీకు ఫస్ట్ వీడియోలో వచ్చినాయి కదండి, ఈ బొమ్మలే మెయిన్ సెంటర్లో ఉంటాయి అన్నమాట. శివే తండ్రి అమ్మవారు. ఇంకా ఇటువైపున అయితే ఇంకా శివలింగం పెద్దది ఉంటుందండి. ఇంకా అటు నంది ఉంటారు. ఇంకా ఆ లోపలికైతే ఇంకా చాలా బొమ్మలు ఉంటాయండి. మేము కొంచెం ఇక మాకు టైం లేక ఇక వచ్చేసామన్నమాట. ఇంకా చూడండి ఇక్కడైతే సరస్వతి అవతారము. ఈ లోపలికేనండి. ఇంకా లోపలైతే పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. అంటే ఒక హౌస్ మీద ట్యాంకీ లాగా కట్టారనమాట. ఇంకా శివలింగం లాగా ఆ ట్యాంకీ శివలింగం రూపంలో అదిగోండి చూడండి అక్కడ. ఈసారి నేను మా పిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకొన్ని వీడియోలు తీస్తానండి. ఇగో చూడండి, మేము ఒక్క రోజులో వెళ్ళి ఒక్క రోజులో తిరిగి వచ్చేసామండి. ఎలాగంటే ఇంకా మార్నింగ్ 5కి ఎక్కితే బస్సు ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిందండి. ఇక్కడ ఎమ్మటే దర్శనం అయిపోయినట్లయితే మేము అక్కడ సాక్షి గణపతి దగ్గరికి పాలధార పంచదార దగ్గరికి వెళ్ళడం కుదిరేది కాదు. కానీ ఇంకా ఎమ్మటే ఆ దర్శనం చేసుకొని ఎమ్మటే మళ్ళీ బస్సు ఎక్కేద్దాం అనుకున్నాం మేము. కానీ ఇక్కడ దర్శనం అవ్వలేదు కదండి, ఇంకా అటు వెళ్ళొచ్చామన్నమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ హౌస్ మీకు క్లియర్గా కనపడిద్ది. ఇదిగోండి చూసారా, ఈ హౌస్ మీద ట్యాంకీ రూపంలో శివలింగం పెట్టారనమాట. అదిగోండి, ఇది కూడా గుడి ప్రాపర్టీయే. ఇదిగోండి మనమైతే ఇక మెయిన్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. కానీ ఇక్కడ నేను లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. ఇంకా మా వారు ఫోన్స్ తీసుకెళ్ళి అక్కడ పెడదామంటే నా ఫోన్ ఇవ్వనులే, నీ ఫోన్ తీసుకెళ్ళు అని అన్నాను. కానీ లోపలికి నో ఎంట్రీ అన్నారండి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక ఇదే మెయిన్ గుడి చూసారా, అదే చెప్తున్నాను మీకు. అక్కడ ఇంకా ఫోన్లు అయితే అలౌ లేవని అన్నారు. ఇంకా నా ఫోన్ కూడా మా వారికి ఇచ్చేద్దామని వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆయన వెళ్ళారు, అక్కడ నుంచున్నారు. ఇంకా నా ఫోన్ కూడా తీసుకొస్తున్నాను ఉండు అంటే ఇంకా అక్కడే ఉన్నారనమాట. కానీ నేను లోపల మొత్తం వీడియో చేద్దామని అనుకున్నానండి, కానీ అవ్వలేదు నాకు. సరే, ఇంకా ఎక్కడైనా సరే వీడియో తీనివ్వట్లేదు కదండి. ఏ గుడుల్లో అయినా సరే వీడియోలు తీస్తే మాత్రం ఊరుకుంటలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, నాట్ సెల్స్ నాట్ కెమెరాస్ అని పెట్టారు చూసారా అండి. ఇక్కడే చూడండి, లగేజ్ ఏమో వెనకమాలన్నమాట పెట్టేది. ఏమన్నా ఉంటే లగేజ్ ఆ వెనకమాల పెట్టుకుంటాం. ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా లడ్డూలు కూడా తీసుకున్నాం, ప్రసాదం కూడా తీసేసుకున్నాం. ఓకే, వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే బాగా వస్తుంది. ఇంకా బస్ ఎక్కేటప్పుడు తీస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఇందాకడ మాకు బండి ఇచ్చారు కదండి, వాళ్ళకి బండి ఇద్దామని మళ్ళీ కేసిన్సాలకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేపాటికి బాగా బోరు వర్షం అనమాట. చూడండి, ఇంకా ఒక గంటన్నర సేపు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చాలా పెద్ద వర్షం అనమాట అండి. ఇక్కడ ఇది ఉండబట్టి మీకు కనపడట్లేదు.
నేను ఇంకా బస్ ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, ఇంకా అస్సలు వీలు పడలేదండి. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్.